మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అంటే ఇది. సో వెల్కమ్. వాళ్ళ ఇది మా ఇల్లు అండి. ఇది మా నాయన కట్టినాడు, మా అవ్వ కట్టింది. ఓకే, మా అవ్వ ఫస్ట్ కట్టింది అనమాట. దాన్నే మా నాయన దాన్నే కలిపి దాంట్లో నుంచి కలిపి కట్టాడు అనమాట. మా నాయన తర్వాత కిచెన్ లేదా ఫస్ట్ వాళ్ళ ఎవరు నాన్న? ఈడొచ్చి మా అవ్వ, మా నాన్న వాళ్ళమ్మ అనమాట, మా నాన్నమ్మ. తర్వాత వచ్చి మా నాయన, మా అవ్వ కొడుకు, మా అమ్మ, వీళ్ళిద్దరు. తర్వాత వచ్చి వీళ్ళు మా అక్కలు చిన్నప్పుడు ఫోటో అనమాట. ఇది మా అక్కలు ఇట్లా హీరోయిన్ మాదిరిగా ఫోటో ఇచ్చింది మా పెద్దక్క, మా ఫస్ట్ అక్క అనమాట. అప్పట్లో దగ్గర ఈ ఫోటో తీసి నాకు తెలిసి నాకు వచ్చి 35 years, ఒక నాకు 8 years ఆ మొదలు 25 సంవత్సరాల పైన అయింది. ఇది 25 సంవత్సరాల పైన మా అక్క ఫోటో తీసుకుంది అనమాట. ఇది ఎవరు? మా పెద్దక్క, ఫస్ట్ అక్క. ఆ తర్వాత రెండో అక్క, చిన్నక్క. ఇది రెండో అక్క. తర్వాత వచ్చి మా అన్న తర్వాత నేను. దాని తర్వాత వచ్చి ఇది మా ఇల్లు ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇది కిచెన్. ఏ ఇయర్ లో కట్టింది ఇల్లు ఇది? ఇది నాకు గుర్తులేదు కానీ 30 years అబో అయింది. 30 సంవత్సరాల పైన అయింది. అంటే 35 years నీకంటే అంటే 30 సంవత్సరాల ఇల్లు. దీంట్లో సగం ఇల్లు మాత్రం నేను చెప్తాను. అది నాకు తెలిసి కట్టాడు, ఈ సగం కట్టినాడు. మా అవ్వ కట్టిన దాంట్లోకి యాడ్ చేసాడు ఇల్లు. మా అవ్వ కట్టింది ముందు ఉండాలి. దగ్గర 50 సంవత్సరాల పైన ఉంటుంది. ఇది కిచెన్. ప్రజెంట్ అదే ఇంట్లోనే మా అన్న, మా వదిన ఉంటారు. ఓల్డ్ స్టైల్లో కిచెన్ అనమాట ఇది. ఇప్పుడు ప్రజెంట్ మేము మా అన్నలోని ఇల్లు అనమాట. ఇది నేనంటే బయట ఉన్నాను కాబట్టి ఇది వచ్చి కిచెన్ మొత్తం కూడా. అప్పట్లో సెల్ఫ్లు గిల్ఫ్లు అంతా అప్పుడు ఇవంతా లేవు కదా. అప్పుడు ఆలోచన సెల్ఫ్లు అంత అనమాట. ఇది పగ్గోడు వచ్చేసి ఈడ పోయి ఈడ చేసుకునేవాళ్ళు. మామూలు యాక్చువల్గా అప్పుడు ఈడ చేసుకునేవాళ్ళం అనమాట. అన్నమ్మ కూరలంతా 30 సంవత్సరాల ముందు కట్టిన ఇల్లులో ఇది వంట అనమాట. 30 కాదు, 50 సంవత్సరాల పైన కట్టిన ఇల్లు అప్పుకున్నది. దాంట్లోకి ఎక్స్ట్రా ప్లేస్ చేశారు. అప్పుడు ఇక్కడ మంట వేస్తా అంటే ఇక్కడ పైకి వెళ్ళిపోయేదానికి ప్లానింగ్ అనమాట. అప్పుడు మా నాన్న అమ్మున్నప్పుడు. ఆ తర్వాత చూద్దిరా, ఇది హాల్ అనమాట. ఈ హాల్లో ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏమంటే, ఇది ఆడ చూసారు కదా, అది బండలు. ఇది వచ్చి మోల్డింగ్. ఫస్ట్ నాకు తెలిసి 35-40 ఏళ్ళ ముందు ఫస్ట్ మా ఊర్లోనే మోల్డింగ్ ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం మోల్డింగ్. ఇది దాంట్లో చూడు, ఈ మోల్డింగ్ వాళ్ళకు ప్లానింగ్ తెలియక అట్లే కమ్మిలు వదిలేసి ఆ ఎలుతురు కోసం పెట్టండి కిటికీలు అనమాట. ఆ ఎలుతురు కోసం డిఫరెంట్ గా ఉంది. అది ఆ ఎలుతురు కోసం మాత్రం పెట్టారు. అది ఇది ఇంట్లోకి వెలుతురు ఎలా రావాలని చెప్పి బయట ఇట్లా బయట సైడ్ పెట్టుకున్న కిటికీలు బయట సైడ్ పెట్టారు అనమాట. ఇది హాల్. ఇక్కడ నుంచి వీటి నుంచి మొదలైంది కదా. ఇది వచ్చి మా ఒకటి ఇల్లు అనమాట. ఇక్కడి నుంచి వీటి నుంచి చూడు మొత్తం పెచ్చులంతా ఊడిపోయింది. ఈ దగ్గర 50 అంటే ఇవంతా 100 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. ఈ ఇంటికి 100 చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఇంటికి. ఈ బండ్లు ఇవంతా. సో ఇక్కడ నుంచి 55 సంవత్సరాల తర్వాత ఇల్లు అనమాట. ఇది వచ్చి అప్పుడు కిచెన్ అనమాట. ఇది కిచెన్ కాదు, జస్ట్ స్టోరేజ్ రూమ్, ఒక రూమ్ అనమాట. దీని నిండాకు ఒడ్లు చెనికేలు పోసేవాళ్ళు పండించి అప్పట్లో. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చూడు, దీనికి 2 విధాలుగా 2 డోర్లు పెట్టారు. ఎందుకంటే మా నాన్న ప్లాన్ చూడప్పుడు 50 ఏళ్ళకు ముందు ఇట్లా నీకు తలుపు మూవేస్తే తలుపు లోపలికి పోతుంది, ఒడ్లు అడ్డం వస్తాయి. 7 వరకు కొన్ని పోసుకునేది. ఇది నిండిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా పోసేది, మళ్ళీ తీసుకో రెండో బిట్ అనమాట. తెలివి ప్లాన్ ఆ రోజు తెలివి అనమాట. ఇది ప్లాన్ అట్లనే అనమాట. ఈ రోజు 10 అంతస్తులు బిల్డింగ్ కట్టడం కదా, ఆ రోజుల్లో ఆ కట్టడం సౌకర్యంగా. ఇది వచ్చి చూడండి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇల్లు. ఇది దగ్గర ఇది 100 years ఎట్లా ఎత్తుకున్నా కూడా. అప్పుడు దేవుని రూమ్. ఇదిగోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లెటూర్లలో ఇలాంటి ఇళ్లలో చూడాల్సింది ఫస్ట్ ఇదే. ఫస్ట్ రాసి ఒడ్లు రాసి అనేది రాశిలో దీని నెంబర్ 1 అనమాట. ఇంట్లో రాసి ఉంటది అనమాట. ఇట్లా చూడండి, ఒడ్లు రాసి ఇదే. చూడు, ఇంకా ఎవరైనా ఇళ్లలో ఉంటాయి ఈ విధంగా. ఇది పెద్దవాళ్ళు వాళ్ళు ఫాలో అవ్వమని చెప్పేది. అందుకే చూడు, వడ్లు మూటలు ఇవి ఉన్నాయి కదా. ఈ బిందు స్టీల్ బిందులు ఉన్నాయి చూడ. మా అవ్వ ఉన్నప్పుడు వాడకం 100 సంవత్సరాల వాడకంలో ఉండే బిందులు, ఇతర బిందులు. 100 years ఒక బిందుకి. ఆ బిందుకి అదే నేను కాదు, మా నాయన చిన్నప్పుడు. మా నాయన దగ్గర ఇప్పుడు 70 సంవత్సరాల పైన ఉంది. మా నాయన చిన్నప్పుడు అంటే ఇంకొక మా అవ్వ పుట్టినప్పుడు అనుకో,
మా అవ్వ మా అమ్మ వాడే బిందులో ఉంటా. ఆ సెట్లు చూసి భయపడేవాళ్ళం అప్పట్లో మేము. అంత పెద్ద పెద్ద సెట్లు, ఇతర సెట్లు దాంట్లో చేసి వాళ్ళు అన్నం ఎవరైనా బంధువులు వస్తే. టీచర్ వాళ్ళ దగ్గర కిటికీలు ఎదురు కోసం కిటికీలు ఇవే. అప్పట్లో మెస్ పెట్టారు 100 ఏళ్ళ ముందు ఈ స్టైల్లో ఉండేది మెస్. అంటే గోవలు ఉడతలు వచ్చేసి, ఉడతలు ఎక్కువ వచ్చేది అనమాట ఇప్పుడు. దేవుళ్ళు ఇంకోటి ఏమంటే కంటిన్యూస్ గా ఈ ఇల్లుని ఇట్లే కంటిన్యూ చేస్తున్నాం మేము వాళ్ళ గుర్తుగా ఈ ఇల్లుని ఇట్లే. టెక్నాలజీ మారినా కానీ ప్రజెంట్ ఏ టెక్నాలజీ ఉన్నాం మనం, ఏ ఇయర్ లో ఉన్నాము? 2025లో ఉన్నాం. అయినా కానీ ఇప్పుడు కూడా మార్చకుండా ఇట్లా కంటిన్యూ చేస్తున్నాం. ఈడంగా డోర్ ఉండింది ఇంటికి, అట్లా డోర్ ఉండింది. అది వాస్తు పరంగా సరిలేదనేసి దాన్ని క్లోజ్ చేసి ఈడ మంచం వేసుకుంటాం మామూలుగా. ఇట్లే కంటిన్యూ. మా అన్న ఉండే రోజులు నేనంటే బయట వినడం జరిపింది. ఇప్పుడు మా అన్న ఇట్లే కంటిన్యూ అవుతాం అన్నమాట ఇంట్లోనే వాళ్ళకు గుర్తుగా. సో బాత్రూమ్ ఉండింది, ఆ పక్క బాత్రూమ్ ఉండి సపరేట్. ఇప్పటికి కూడా పల్లెలో బాత్రూమ్ లేని ఇంట్లో ఉన్నాయి, కానీ మన ఇంటికి అప్పట్లోనే మా నాయన కాలంలో బాత్రూమ్ సపరేట్ పెట్టి 2025లో చాలా ఇళ్లకి బాత్రూమ్ అనేది లేదనమాట. ఇప్పుడు కూడా ఆ రోజుల్లో ఒక 30 years 50 years బ్యాక్ చూడండి, అప్పుడే వాళ్ళు బాత్రూమ్ కి చేశారనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే దాన్ని క్లోజ్ చేస్తున్నారు. సో ఆ రోజులో పెట్టినారు అనమాట. ఇప్పుడు వేరే బాత్రూమ్స్ ఉన్నాయి కాబట్టి. సూపర్ అబ్బా. 55 years ముందు ఉన్న హౌస్ అయితే చూపించాం. 100 సంవత్సరాల చరిత్ర దీని ఫస్ట్ నుంచి. అదే అన్నమాట. ఈ ఫోటో ఎవరిది? ఇది మా అన్నదే. మా అన్న రీసెంట్ గా రాజకీయ నాయకులతో అది ఒక ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళకి. సో అదే అండి మన హోమ్ టూర్ ఇది. నేను కూడా ఎప్పుడు తీయలేదు ఇది హోమ్ టూర్. ఇంకా నువ్వు వచ్చావు కాబట్టి ఇంకా తీయాలా అనేసి మనం మరి గుర్తుగా ఉండడం కోసం ఇది పెట్టుకున్నాం. మనకంటే గుర్తింపు ఫ్యూచర్ లో ఇప్పుడు ఈ వీడియోని మా అక్క బయట ఉన్నారు కదా, వాళ్ళు చూసినా కూడా బాగా ఎగ్జైట్ గా ఫీల్ అవుతారు అనమాట. అరే మన ఇల్లు ఇట్లుంది అని. ఈ రోజు కాబట్టి ఇప్పుడు 100 ఏళ్ళు జరుగుతుంది దీనికి. ఇంకా 100 ఏళ్ళైనా మన ఈ వీడియో ఉంటే కానీ అప్లోడ్ లైఫ్ లాంగ్ ఉండిపోతాను. పిల్లల తరాలకి అలా ఉండిపోతాను. అది ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఆడ కనిపిస్తుంది మనిషి, పచ్చగా ఆవులు కనిపిస్తుంది చూడు, ఆడి వరకు ఒకటే బిట్టు మంది, ఒకటే బిట్టు ఇట్లా క్రాస్ గా పోతుంది. ఇట్లా అంతా ఒరిమడే మొత్తం కూడా. అదంతా కూడా నాకు తెలిసి ఒక 3-4 ఎకరాలు ఉంటుంది. కరెక్ట్గా ఐడియా లేదు. 3-4 ఎకరాలు ఒకటే బిట్టు. మన పల్లెల్లో మా అవ్వ సంపాదించింది ఇది. మా నాయన కాదు, అవ్వ సంపాదించింది. మా నాన్న మా అవ్వకు తోడుగా ఉండి కొంచెం కిందకి దిగి మా నాయన ఉండి మా అవ్వకు తోడుండి అప్పట్లో ఈ 4 ఎకరాలు బ్రిటిష్ వాళ్ళ కాలంలో, ఇప్పుడు కాదు ఇది. బ్రిటిష్ మా అమ్మకు దగ్గర 120 సంవత్సరాలు అంటున్నాయి ఇప్పటికి ఉండింటే. 120 సంవత్సరాలు మన సంవత్సరం వచ్చి 76 ఏళ్ళు కదా అయింది. కాబట్టి మా అమ్మ అంతకు ముందే బ్రిటిష్ వాళ్ళ కాలంలో 4 ఎకరాలు 5 ఎకరాలు కొని పెట్టుకోవడం అనమాట. చూడు, అప్పట్లో శిస్తు కట్టేది మా అవ్వ బ్రిటిష్ వాళ్ళకి ట్యాక్స్ కట్టేది అనమాట అప్పట్లో. అది ఆ పొలం అట్లే పెట్టుకుని మా నాన్న వచ్చిన తర్వాత ఇంకా దీనికి కొద్దిగా యాడ్ చేసాడు. అక్కడ చూపించాము చాలా ఉందబ్బా. మా నాయన వచ్చి కొంచెం కొనుక్కున్నాడు, ఇంకా 1 ఎకరా 2 ఎకరాలు కొనుక్కున్నాడు. ఇది మా అవ్వ నిలబెట్టుకుంది అట్లే. నాకు తెలిసి చూస్తే చాలా మంది ఉంటారు కదా, అమ్మేసుకుంటారు. ఇక్కడ ఏంది పల్లెటూర్లు ఏంది, మనం ఉండడం ఏంది, ఇప్పుడు అంత టెక్నాలజీ యూజ్ చేసింది కదా. చూడండి ఇక్కడ కూడా మనకి ధాన్యం ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ పారేసిన వెళ్ళినా ఎవరు పట్టించుకోవాలన్నమాట. ఎందుకంటే అంత నమ్మకం, టచ్ కూడా చేయరు అనమాట రైతులు కానీ ఏదైనా సరే వ్యవసాయం ధర. అదే విధంగా టౌన్లో కానీ ఏదైనా ఒక వస్తువు పరేస్తే జస్ట్ 1 సెకండ్ అప్పట్లో ఈ 2025 అనుకుందాం. ఇప్పుడు మనం అక్కడ ఉన్న 2025లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా మనవాళ్ళు బెడ్లో వాళ్ళ బిడ్డలు బాగుండాలని చెప్పి పొలం అమ్ముకోకుండా గుర్తించి అట్లే పెట్టుకోండి. ఒక థ్యాంక్స్ అని చెప్తే కదా. నువ్వు మల్లక్క ఏడుందో ఏమో కానీ ఆమెకు మాత్రం పూర్తిగా 2-3 ఉంటుంది. మళ్ళీ తర్వాత మా నాన్న కూడా, మా అమ్మ కూడా మా అవ్వ ఎట్లా ఇచ్చిందో అట్లే దాన్ని పెంచారు. కానీ మా నాన్న వాళ్ళు మా అమ్మ కూడా ఎక్కడ తగ్గించలే. చూడు, మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని సంవత్సరాల నుంచి పెట్టుకోవడం, దృష్టిలో పెట్టుకొని చేసుకోవడం. ఈ పొలం ఇచ్చింది వాళ్ళ మీ అవ్వ, మా అవ్వ తరం నుంచి వచ్చింది. మీ అవ్వ మీ నాన్నకి ఇస్తే మీ నాన్న నీకు ఇచ్చాడు అనమాట. కొంచెం పెంచి ఇంకా ఒక 2 దగ్గర కొని ఇచ్చాడు అనమాట. ఓకే. అలాగే నువ్వు కూడా కాపాడుకొని నువ్వేం చేస్తావా? నేను దీన్ని అమ్మేసి ఏదైనా
బయట ల్యాండ్ సైట్ కొందాం అనుకుంటేది. అదేంటి అది తరతరాలుగా ఒకరికి ఇచ్చుకుంటూ వస్తున్నారు కదా, మరి నువ్వెందుకు మారుస్తావు? బయట పీలర్ లో మంచి టౌన్ సైట్ కొన్నాం అనుకున్నా, కానీ నేను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వారసత్వాన్ని అట్లే కంటిన్యూ చేయాలా, అమ్మడం కరెక్ట్. వాళ్ళు 3 తరాలు వచ్చింది, 3 తరాలు ఇది. 3 తరాలు మా బిడ్డలు వచ్చేది 4వ తరం. 3 తరాలు దాన్ని కష్టపడి సాగి ఏం ఇబ్బంది లేకుండా అప్పు లేకుండా పెంచిచ్చారు. కాబట్టి మేము ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడడం అట్లా కాదు. నేను ఎప్పుడు 5 ఏళ్ళ ముందు అనుకున్నా ఇది అమ్మేసి మా నాయన ఆస్తి ఉండదు కదా, అమ్మేసి మనం ఏమన్నా సిటీలో మంచి ఫ్లాట్ కొనుక్కుందాము అనేసి అనుకున్నా. సిటీలో లైఫ్ లో సెట్ అయిపోతాం అనుకున్నావు అక్కడ అనుకున్నా, కానీ ఇది అమ్మి అక్కడ లైఫ్ సెట్ అవ్వడం కాదు, కరెక్ట్ కాదు. అది ఇట్లే పెట్టేసి మన బిడ్డల కోసం ఇట్లే హీరో వాడు హీరో ఏంది గణేష్ మా అన్న కొడుకు. అన్న కొడుక ఏంది అది? చెప్పరా ఏం చేస్తున్నా ఇక్కడ? ఓకే 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 బాయ్. మనం అదే నేను అమ్మకుండా ఇప్పుడు అనుకుంటే ఏమంటే మా నాన్న మా అవ్వ వాళ్ళ గుర్తుగా ఉండాలి, ఏదైనా సాధించి బయట సంపాదించుకొని చేసుకోవాలా అనేసి ఆ ఆలోచన విరమించుకొని ఇప్పుడు హ్యాపీగా వచ్చినప్పుడు చూసుకుంటా ఉంటాం అనమాట. ఎప్పుడోసారి వస్తాము, అక్క వాళ్ళు కానీ బావ వాళ్ళు కానీ ఎప్పుడోసారి వస్తారు. నేను కూడా ఎక్కువ రాను, రేర్ గా రావడం. మా అన్న కంటిన్యూ చేస్తాను అనమాట పొలం. నా కోసం వచ్చావు అనమాట నువ్వు, చూపిద్దామని. మా అన్న కంటిన్యూ చేసుకొని పొలం చేసుకుంటున్నాడు. మొత్తం మా అన్న ఎంత ఎకరాలు దగ్గర 5-6 ఎకరాలు ఉంది కదా, ఒక్కడే మా అన్న ఇప్పటికి వరకు కూడా చేస్తాడు. నాకు తెలిసినప్పుడు చేస్తానే ఉన్నాడు. మా అన్న మా నాయన నిలబెట్టినారు వ్యవసాయాన్ని. మా అవ్వ భూమి పెడితే ఈ వ్యవసాయాన్ని కంటిన్యూ అప్పటి నుంచి కూడా ఒక్క మనిషి చేస్తాడు. ఇదంతా కూడా 4-5 ఎకరాలు ఉన్నాయి కూడా ఒక మనిషి పొలం చేస్తాడు. గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు మేపుతాడు. ఆవులు ఉన్నాయి, ఆవులు మేపుతాడు. మొత్తం అంతా కూడా ₹1 కూడా కూలి పెట్టుకొని మొత్తం చేపిస్తాడు అనమాట. అది మెయిన్ విషయం. గ్రేట్ అబ్బా, వాడు చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు మనకి ఇక్కడ పొలం కంటిన్యూ జరుగుతుంది. ఇక్కడ టెంకాయ చెట్టు అయితే నాటేస్తున్నారా? మళ్ళీ ఇంకోటి గుట్ట కనిపిస్తుంది చూడు, ఆ గుట్ట కింద 2 ఎకరాలు ఉంటుంది మనకి చేను. ఓకే, ఇది మడి ఓన్లీ మడి కట్టు మాత్రమే. ఇది సరే ఎక్కడికి లెంత్ అయిపోతుంది వీడియో, ఛార్జింగ్ కూడా లేదు. ఏం బా ఇక్కడ ఉన్నట్టున్నావా? ఏంది ఇది చూపించాం కదా, 4 ఎకరాల పొలానికి ఒకటే ఒక సోర్స్ ఎదురంటే ఈ బాయి. ఇది బావి అన్నమాట. ఇది బోర్ లేవు మన ఏరియాలో. అప్పుడు బోర్ లేవులే, ఈ మధ్య బోర్ వచ్చింది. ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి కూడా ఈ బావిలో నుంచి మోటార్ 3 HP మోటార్. ఇది 3 HP మోటార్ మా నాన్న కాలం నుంచి ఉండదు, ఇది మా అవ్వ కాలం నుంచి ఉండదు. ఈ మోటార్తోనే మనకు ఈ బావిలో నీళ్ళే వాడతాం ఇప్పటికీ, బోర్ లేదు ఇప్పటికీ. ఈ బావి ప్రత్యేకత ఏమిటంటే మన ఊర్లోనే నెంబర్ 1 బావి. నీళ్ళు ఈ రోజు మొత్తం ఇది ఒక దగ్గర ఒక 6 మట్లు ఉంటుంది. 6 మట్లు అంటే 36 అడుగులు ఉంటుంది అనమాట. లోపలికి 30 అడుగులు ఉంటుంది. ఈ 30 అడుగులు బావి నీళ్ళు ఈరోజు ఫుల్గా మొత్తం కొడేసిన పొలాన్ని కొడైనా రేపు తెల్లారితో మళ్ళీ స్టిల్ అదే మరి నీళ్ళు వచ్చేస్తాయి. అది ఇది స్పెషాలిటీ. ఈ బావితోనే ఇన్ని సంవత్సరాలుగా 100 ఏళ్ళ నుంచి పండిస్తాను. సో ఈ రోడ్డుకి కూడా 100 ఏళ్ళ చరిత్ర ఉండే ఏదైనా ఉండే బావి అంటే నీళ్ళ బావి వాడతామంటే ఈ బావి 100 ఏళ్ళ చరిత్ర ఉందన్నమాట. ఈ రోడ్డుకి కూడా వాడతాను. ఈ పొలానికి ఈ రోజుకి కూడా దీనిలో నుంచి నీళ్ళు పోతాయి. ఇప్పుడు కనిపించే పొలానికి మొత్తం వాటర్ దీని ద్వారా సప్లై అవుతుంది అనమాట. ఇప్పుడు బోర్లు పైన పడినాయి కాబట్టి ఇది కొంచెం డల్ అయింది. కాకపోతే ఇప్పుడు కూడా నీళ్ళు దీంట్లో పడతాయి. ఈ పొలానికి మొత్తం అయితే ఈ వాటర్ అయితే యూజ్ చేస్తారంట. దీన్ని ఆ రోజుల్లో వాళ్ళ జాగ్రత్తలు వేరబ్బా. ఖచ్చితంగా పట్లేస్తారు కాబట్టి